అందరికీ వందనములు, దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ప్రతిరోజు వాక్యం వింటున్నారండి? దేవునికి స్తోత్రము. నేటి మన ధ్యానాంశము, దేవుని మందసము నీ ఇంటిలో ఉంటే నీవు ఆశీర్వదించబడతావు. దేవుని మందసము నీ ఇంటిలో ఉంటే నీవు ఆశీర్వదించబడతావు. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11 నుంచి 12 వచనం వరకు చదువుకుందామండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటినీ ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ఇక్కడ యెహోవా మందసము 3 నెలలు ఓబేదెదోమును ఇంటిలో ఉండెను. ఇంటిలో ఎప్పుడైతే మందసం వచ్చిందో ఓబేదెదోము ఇంటికి, అప్పటి నుండి ఆశీర్వదించబడటం మొదలుపెట్టిందండి. దేవుడు ఆ ఓబేదెదోమును ఆశీర్వదించాడు. అంతకుముందు ఓబేదెదోము అంత గొప్పవాడు కాదు, చాలా పేదవాడు, పేదరికంలో ఉన్నాడు. అయితే అతన్ని ఎప్పుడైతే మందసం అతని ఇంటికి వచ్చిందో అప్పటి నుండి దేవుడు అతన్ని ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. దేవుడు ఆశీర్వదించటం మొదలుపెట్టాడండి. ఈ సంగతి ఎవరికి తెలిసింది? గిత్తీయుడగు ఓబేదెదోము యెహోవా మందసం ఇంటిలో ఉండగా అతని ఇంటి వారిని ఆశీర్వదించను. మొదటిగా అతన్ని ఆశీర్వదించాడు, తర్వాత అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాడు. తర్వాత అతనికి కలిగి ఉన్నదంతయు ఆశీర్వదించబడిన. అతనికి కలిగి ఉన్నదంతయు అంటే పశువుల మందలు, గొర్రె మేకల మందలు లేదా పొలము ఆశీర్వదించబడినాయి. అతను పొలంలోకి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతాడు. అతను గొర్రె మేకల మందలు ఆశీర్వదించబడ్డాయి. ఈ రీతిగా మొదటిగా అతన్ని ఆశీర్వదించాడు, అతనికి మందసం ఉండటం వలన. తర్వాత తన ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు. తర్వాత ఈ విషయం ఎవరికి తెలిసింది? రాజుగారికి తెలిసింది. ఆ ఊరిలో ఉన్న ప్రజలందరికీ తెలిసింది. ఓబేదెదోము మందసము ఇంటిలోకి వచ్చిన తర్వాత ఆశీర్వదించబడ్డాడనే విషయము ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసింది. కాకుండా రాజుగారికి, రాజైన దావీదునికి కూడా తెలిసింది. ఇక్కడ మందసము అంటే ప్రార్థన అండి. మందసము అనగా ప్రార్థన. ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో, ఎవరు ఎక్కువగా యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో వారి ఇంట్లో ఆశీర్వాదం అనేది ఉంటుందండి. ఇక్కడ ఓబేదెదోము ఇంటిలో మందసం ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు ఉంది. 3 నెలల మందసం ఉండటంతో అతను ఆశీర్వదించబడ్డాడు. మందసము అనగా ప్రార్థనకి సాదృశ్యం అండి. మన ఇంట్లో మనం ఒక్కళ్ళం ప్రార్థన చేసినా మన ఇల్లు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన ఇంటిలో ఉన్న వారందరినీ ఆశీర్వదిస్తాడు యేసయ్య. అంతేకాదండి, మనకు కలిగి ఉన్నది అంతటినీ ఆశీర్వదిస్తాడు. అంతేకాదండి, ఆశీర్వదించిన తర్వాత ఆ విషయము అందరికీ తెలిసిపోతుంది. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఈ కుటుంబము యేసు ప్రభుని అనుసరించడం వలన, యేసు ప్రభుకు ప్రార్థించడం వలన ఆశీర్వదించబడ్డారని అక్కడ ఆ గ్రామము, ఆ విలేజ్, ఆ ప్రదేశము, ఆ దేశము మొత్తానికి తెలిసిపోయి చివరికి రాజుగారికి కూడా తెలిసిందండి. రాజుగారికి తెలిసినప్పుడు రాజుగారు ఏం చేశారో చూడండి. దావీదు పోయి దేవుని మందసం ఓబేదెదోము ఇంటి నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. దావీదుపురమునకు దావీదు రాజుగారికి తెలియగానే రాజుగారు ఆ మందసాన్ని తన యొక్క దావీదుపురమునకు తీసుకురావడానికి ఉత్సవముతో అంటే చాలా ఊరేగింపుతో ఆయన వెళ్ళటం జరిగిందనమాట. ఇక్కడ నీ ఆత్మీయ జీవితాన్ని అనేక మంది ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకని? ఆ ఊరిలో వాళ్ళకి తెలిసిపోతుంది, ఆ దేశంలో వాళ్ళకి తెలిసిపోతుంది, రాజుగారికి తెలిసిపోయింది. కాబట్టి నీవు దేవునికి ప్రార్థించడం వల్ల నీవు ఆశీర్వదించబడ్డావు అనే విషయం తెలిసినప్పుడు ఏం చేస్తారు అందరూ? మనం కూడా అలాగే ప్రార్థన చేద్దాం. పలానా యోసేపు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు, మనం కూడా ఆశీర్వదించబడాలంటే అతనిలాగా ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉండటం జరుగుతుంది. కాబట్టి మనం ఒక మాదిరిగా ఆదర్శవంతమైన మనుషులుగా జీవితంలో నిలబెట్టుతాడు దేవుడు.
ఆయనకి ప్రార్థించడం వలన, రోజు ధ్యానించడం వలన, ఆరాధన చేయడం వలన, స్తుతి చేయడం వలన దేవునితో నడవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే దేవునితో నడుస్తావో అప్పుడు దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ఇంటిలో ఉన్న వారందరినీ ఆశీర్వదిస్తాడు, నీకు కలిగి ఉన్న యావత్తును ఆశీర్వదిస్తాడు. గొర్రె మేకల మందలు, పశువుల మందలు, పొలము అన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. అప్పుడు దేవుని నామానికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఎప్పుడైతే దేవుడు నిన్ను నీ అంతటిని ఆశీర్వదిస్తాడో, నీ కలిగి ఉన్న అంతటిని ఆశీర్వదిస్తాడో అప్పుడు దేవుని నామానికి మహిమ కలగడం అనేది జరుగుతుంది. నీ ఆత్మీయ జీవితం అనేక మందికి ఆదర్శవంతంగా నిలుస్తుంది. అనేక మంది నీలాగా జీవించాలని రక్షణ పొందడం జరుగుతుంది. అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. అప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ప్రార్థన అనే మందసం మన ఇంటిలో ఉంటే మనకి ఆశీర్వాదాలు వస్తాయండి. ఈ రకంగా ఏడు రకాలుగా మనల్ని దేవుడు దీవిస్తాడండి. ఆశీర్వదించబడతావు. మొదటిగా నీవు ఆశీర్వదించబడతావు, తర్వాత నీ ఇంటి వారందరూ ఆశీర్వదించబడతారు, తర్వాత నీకు కలిగి ఉన్నదంతా ఆశీర్వదించబడుతుంది. తర్వాత రాజు దగ్గర నుండి సామాన్య ప్రజల దగ్గర నుండి అందరికీ నీ విషయం తెలిసి అందరికీ నీవు ఆదర్శవంతమైన మనిషిగా జీవిస్తావండి. నీ ఆత్మీయ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ అనుసరించడం అనేది జరుగుతుందండి. అప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. పలానా యోసేపు కుటుంబం ఈ రీతిగా ఆశీర్వదించబడింది అన్నప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఇక్కడ మందసం ఎన్ని నెలలు ఉందండి? 3 నెలలు ఉబేదేదోము ఇంట్లో ఉంది. అలాగే మనం కూడా ఈ నూతన సంవత్సరం ఆశీర్వదించబడాలంటే ఈ 3 నెలల్లో ప్రార్థిద్దామండి. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం మనకి సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 3 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈ 3 months మనము దేవుణ్ణి ఆరాధించి మనం ఆశీర్వాదాలు పొందుకున్నామండి. 3 నెలలు మందసం ఎలాగూ ఉబేదేదు ఇంట్లో పెట్టుకుని ఆశీర్వదించబడ్డాడో అలాగే మనం కూడా ప్రార్థించి 3 months ప్రార్థించి మన అవసరాల గురించి ప్రార్థించుకొని అవసరాలు పొందుకుందామండి. దేవుడు మనం ప్రార్థించే ప్రతి ఒక్క విషయాన్ని కూడా అద్భుతంగా ఆశీర్వదిస్తాడండి. ప్రార్థన చేయడం ఆలస్యమండి. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని ఇర్మియా 33:3 చెప్తున్నాడు. సో టెలిఫోన్ టు జీసస్ నంబర్, జీసస్ టెలిఫోన్ నెంబర్ ఎంత? 333 అండి. సో మనం 333కి ప్రార్థించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ 3 నెలలు మనం ప్రార్థిద్దామండి, ఆశీర్వదించబడదామండి. ఓకేనా? మీరందరూ ఆశీర్వదించబడాలనేది నా కోరిక అండి. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి. ముగించి చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీరు మాట్లాడిన వాక్యంగా మీకు వందనములు, స్తుతులు స్తోత్రముల ప్రభువా. ఇగో నాయన, మీరు మాట్లాడుతున్నారు. ఎవరింటిలో మందసం ఉంటుందో వారింటిలో దేవుని ఆశీర్వాదం ఉంటుందని మాట్లాడుతున్నావు ప్రభా. మందసం అనగా ప్రార్థన అని తెలియజేసావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అటు ప్రార్థనా జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి ప్రభా. ఇప్పుడు ప్రార్థిస్తున్న సమయంలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారందరికీ ప్రార్థనా జీవితం అనుగ్రహించండి తండ్రి. వారందరి ఇంటిని మీరు ఆశీర్వదించండి ప్రభా. ఆ ఇంటిలో కలిగి ఉన్న ప్రతి ఒక్కదాన్ని ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరిని, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. ఈ కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆదర్శవంతమైన కుటుంబంగా మార్చండి ప్రభా. మీ ఆత్మీయ జీవితంలో ఆదర్శంగా జీవించే భాగ్యం మా అందరికీ అనుగ్రహించండి ప్రభా. దేవా, నీ వందనాలు, స్తోత్రాలు నాయన. నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. మా కుటుంబాలను ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.